అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావాలని వైఎస్ఆర్సీపీపై పగపట్టి ఆదాల గారి యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడడం చూసి చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. సోదరులారా, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక శక్తి. జిల్లాలో దాదాపు 5 నియోజకవర్గాల్లో బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిపై ఈరోజు పార్టీలో ఒక సముచిత స్థానం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితేనేమి, ప్రజల్లో అయితేనేమి, కార్యకర్తలు అయితే, నాయకుల దగ్గర అయితే కానీ కొన్ని మీడియా సంస్థలు అవి ఎల్లో మీడియా సంస్థల ఇతర యూట్యూబ్ ఛానళ్ళ అనేది భేదభావాలు లేకుండా కావాలని బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో పులి ఇదిగో తోక, అదిగో పులి ఇదిగో తోక అన్నట్టుగా ఆదాల గారు పార్టీ మారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కావాలని వ్యక్తిత్వ హనన చేయడం అనేది మంచి పద్ధత. ఈ లీకులు ఇస్తున్నది ఎవరు? దేనికోసం? వైఎస్ఆర్సీపీ పార్టీని నెల్లూరు జిల్లాలో అధపాతాలు తీసుకొని పోదలుచుకున్న వారే చేస్తున్నారా? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈరోజు ఆదాల గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి 10 రోజులకు 15 రోజులకు నెల్లూరులో ఉంటూ 5-6 రోజులు నెల్లూరులో ఇక్కడే స్టే చేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా, ఎవరికి ఇబ్బందులున్నా వాళ్ళ ఇంటికి పోయి సమస్యలు తెలుసుకొని ఆర్థిక సహాయం చేస్తున్న నాయకుడు ఈరోజు ఎవరు ఉన్నారు అంటే ఆయన గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కావాలని కొంతమంది, నేను మొన్న నెల్లూరు ఆత్మోద్యోజకులు వెళ్ళాను, అక్కడ అడుగుతున్నారు, అయ్యా నిజమేనా ఆదాల ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోతున్నారా, వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నారన్న. ఉదయగిరి వెళ్ళాను, అక్కడ ఇదే పరిస్థితి. నెల్లూరు సిటీ కానీ, రూరల్లో కానీ, సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ, కోవూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఆదాల గారు వెళ్ళిపోతున్నారా, ఎదురు వస్తున్నాయి, ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలని. ఎవరు ఇస్తున్నారు ఈ లీకులు? మొదటగా నేను ప్రశ్నలు తెలుసుకుని ఎవరు ఇస్తున్నారు ఈ లీకులు? ఎవరు చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని విడిపోతున్నారని? కావాలని కొంతమంది దుర్మార్గంగా గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి బురద చెల్లె కార్యక్రమంలో మొదటి భాగమని నేను నమ్ముతున్నాను. వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తున్నాను. నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మూల స్తంభం. వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్నారు. ఎవరికి బాగలేకపోయినా కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళు ఇంటి గడప గడపకు వెళ్ళి వస్తున్నారు. అటువంటి నాయకులు ఎవరైనా చూపించండి సార్ మీ దగ్గర ఉంటే గిన. అటువంటి నాయకుడిని పట్టుకొని వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయడము మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? కాబట్టి నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈరోజు అంటే నిన్న నేను చూచాను, నేను ఛానల్ 9లో అని చెప్పారు, ఈ విధంగా ఆదాల గారికి అవమానం జరుగుతుంది, పట్టించుకోవడం లేదు, చేయడం లేదు. అందులో కొద్ది సత్యమే ఉన్నది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఆదాల గారి ఇంటిమేషన్ ఇవ్వాలి, పిలవాలి, గౌరవంగా ఆహ్వానించాలి. అది పద్ధతి. ఏమీ లేకుండా మేము ఒక మెసేజ్ పెట్టేస్తాము మీరు రాండి అంటే ఎంత బాధ కలుగుతుంది అంత పెద్ద సీనియర్ నాయకులకి. అందులో చాలా సత్యం ఉన్నది. నిన్న ఛానల్ 9 చూశాను నేను. దాంట్లో చెప్పిన విషయాలు కొన్ని సమర్థించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆదాల గారు ఒక సీనియర్ నాయకుడు, సీనియర్ పొలిటిషియన్. ఆయన పార్టీ మారడం లేదు. ఎన్ని బోగస్ మాటలు! కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర యొక్క ఆదాల గారి యొక్క
ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు ఎవరు నమ్మవద్దు అని మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి ఇకనైనటువంటి లీకులు ఇవ్వడం మానుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీ మారడం లేదయ్యా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఒక భక్తుడిలాగా పనిచేస్తున్నారు. ఇందులో అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడైనా ఇటువంటి యథవ పనులు చేయడం మానుకోండి అని ఆ ఎల్లో మీడియా వారికైనా కూడా, కొంతమంది లీకు మహారాజులకైనా కూడా నేను చెప్తున్నాను. దయచేసి ఇటువంటి యథవ పనులు మానుకోండి అని. ఒక వెన్నుముక లాంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి నెల్లూరు జిల్లాలో, అటువంటి వ్యక్తికి కనీసం ఆహ్వానం లేకపోతే బాధపడరా? ఏదో జరిగింది, ఏదో ఎక్కడో మిస్టేక్ జరిగింది, మా కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబము దాన్ని సర్దుకుంటుంది, దాన్ని ఎక్కడెక్కడ తప్పు జరిగిందో దాన్ని సవరించుకుంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి లీకులు ఇవ్వద్దని అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై హింద్, జై వైసీపీ, జై జగన్.